హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చే మెచ్చే ఎన్నో పుస్తకాలు అలాగే స్టోరీస్ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరేమైనా కొత్తగా విజిట్ చేసినట్టుగైతే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ కమెంట్ కొట్టండి. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. చెప్పడం మర్చిపోయాను, మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అదేవిధంగా కమెంట్ సెక్షన్లో ఈ ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి నన్ను మీరు ఫాలో అవ్వండి. చివరిగా ఇంకొక మాట, ఈ పుస్తకాన్ని కానీ మీరు కొనుక్కుని చదువుకుని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రొడక్ట్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి కొనుక్కోండి. ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని ప్రారంభించేద్దామా? లెట్స్ గో. ది సీక్రెట్ బై రొండా బర్న్. రహస్యం వెల్లడయ్యింది. బాబ్ ప్రాక్టర్, తాత్వికుడు, రచయిత, వ్యక్తిగత మార్గదర్శకుడు. రహస్యం మీకు కావాలంటే అది ఇస్తుంది ఆనందం, ఆరోగ్యం, సంపద. డాక్టర్ జో విటాల్, ఆది భౌతిక తత్వజ్ఞాని, అమ్మకాల నిపుణుడు, రచయిత. మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు, చేయవచ్చు, అలా రూపొందవచ్చు. జాన్ అసారఫ్, పారిశ్రామికవేత్త, ధనార్జన నిపుణుడు. మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు. అదెంత పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు. మీకు ఎటువంటి ఇంట్లో ఉండాలనుంది? మీరు లక్షాధికారి కావాలనుకుంటున్నారా? మీరు ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు? మీరు మరిన్ని విజయాలు సాధించాలని అనుకుంటున్నారా? అసలు మీకేం కావాలి? డాక్టర్ జాన్ డెమార్టిని, తాత్వికుడు, వెన్నెముకల వైద్యుడు, స్వస్థత చేకూర్చేవాడు, వ్యక్తిగత మార్పులను తీసుకొచ్చే నిపుణుడు. ఇది ఒక గొప్ప జీవన రహస్యం. డాక్టర్ డెనిస్ వెట్లీ, మనోరోగ నిపుణుడు, మానసిక సామర్థ్య శిక్షకుడు. గతంలో నాయకుల వద్ద రహస్యం ఉండేది. దాని శక్తిని ఇతరులతో పంచుకోవటానికి వారు ఇష్టపడలేదు. జనానికి ఆ రహస్యం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. మనం పనుల్లోకి వెళ్ళి పనిచేసి ఇంటికి చేరుకునేవారు. వాళ్ళు గానుగెద్దుల్లా ఒకే గాడిలో పడి శక్తి లేని స్థితిలో జీవించారు. ఎందుకంటే రహస్యం కొందరి వద్దనే ఉండిపోయింది. చరిత్ర తిరగేస్తే మొదటి నుంచి ఎంతోమంది ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉబలాట పడ్డారని, ఎంతోమంది ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతటా విస్తరింపజేసేందుకు మార్గాన్ని కనుక్కున్నారని మనకి తెలుస్తుంది. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్, భావకుడు, ఎగ్పే ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్ వ్యవస్థాపకుడు. మనుషుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరగటం నేను చూశాను. ఆర్థికపరమైన అద్భుతాలు, వ్యాధుల నుంచి కోలుకోవటంలో అద్భుతాలు, మానసికంగా కోలుకోవటం, మానవ సంబంధాలు బాగుపడటం. జాక్ కాన్ఫీల్డ్, రచయిత, గురువు, జీవితాలకి మార్గదర్శి, స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసకుడు. రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటం వల్లే ఇదంతా సంభవించింది. ఏమిటా రహస్యం? బాబ్ ప్రాక్టర్. మీరు బహుశా అక్కడ కూర్చుని ఏమిటా రహస్యం అని ఆలోచిస్తూ ఉంటారు. నేను దాన్ని ఎలా అర్థం చేసుకున్నానో మీకు చెప్తాను. మనం అందరం ఒక అనంతమైన శక్తితో పనిచేస్తాం. ఒకే రకమైన నియమాలతో మనం ముందుకు సాగుతాం. ఈ విశ్వంలోని ప్రాకృతికమైన నియమాలు ఎంత నిర్దిష్టమైనవంటే అంతరిక్ష యానాలను నిర్మించడానికి మనం ఎటువంటి కష్టాన్ని ఎదుర్కోం. మనం చంద్రమండలం మీదకి మనుషులను పంపించగలం. క్షణంలో ఎన్నో వంతు లెక్క వెయ్యాలన్నా వేసి అంతరిక్ష నౌకని భూమి మీదకి దిగేట్టు చేయగలం. మీరు ఎక్కడున్నా, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్టాక్హోమ్, లండన్, టొరంటో లేదా న్యూయార్క్, మనమందరం ఒకే శక్తితో ఒకటే సిద్ధాంతంలో పనిచేస్తున్నాం. అదే ఆకర్షణ. ఆ రహస్యమే ఆకర్షణ సిద్ధాంతం. మీ జీవితంలోకి వచ్చేదంతా మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వస్తుంది. మీ మనసులో మీరు ఏర్పరచుకున్న రూపాల కారణంగా అది మీ వైపు ఆకర్షించబడుతుంది. అవి మీ ఆలోచనలు, మీ మనసులో చెలరేగే ఆలోచనలన్నింటినీ మీరు మీలోకి ఆకర్షించుకుంటున్నారు. మీ ఆలోచనలన్నీ వాస్తవమైనవి. అవన్నీ ఒక శక్తి. ప్రెంటిస్ మల్ఫోర్డ్. ఈ లోకంలోని అతి గొప్ప గురువులందరూ ఆకర్షణ అనే సిద్ధాంతం ఈ విశ్వం మొత్తంలో అన్నింటికన్నా శక్తివంతమైన సిద్ధాంతం అని మనకు చెప్పారు. విలియం షేక్స్పియర్, రాబర్ట్ బ్రౌనింగ్, విలియం బ్లేక్ వంటి కవులు దాన్ని తమ కవితల్లో చెప్పారు. లుడ్విగ్ వాన్ బిథోవెన్ లాంటి సంగీతజ్ఞులు తమ సంగీతం ద్వారా దాన్ని అభివ్యక్తపరిచారు.
లియోనార్డో డావించి వంటి కళాకారులు తమ చిత్రకళలో దాన్ని చూపించారు. సోక్రటీస్, ప్లేటో, రాల్ఫ్ వాల్ ఎమరన్సన్, పైథాగరస్, సన్ ఫ్రాన్సిస్ బేకన్, సర్ ఐజక్ న్యూటన్, జోహాన్ ఉల్ఫ్గాంగ్ వాంగేదే, విక్టర్ హ్యూగో వంటి గొప్ప తత్వవేత్తలు తమ రచనల ద్వారాను బోధనల ద్వారాను దాన్ని పంచుకున్నారు. వాళ్ళ పేర్లు అమరత్వాన్ని సంతరించుకున్నాయి. వాళ్ళు కథల రూపంలో శతాబ్దాల తరబడి ఇంకా జీవించే ఉన్నారు. హిందూ ధర్మం, హెర్మిటిక్ సంప్రదాయాలు, బౌద్ధ మతం, యూదుల మతం, క్రైస్తవ మతం, ఇస్లాం, బాబిలోనియా, ఈజిప్ట్ వంటి నాగరికతలు తమ రచనల ద్వారాను గాథల ద్వారాను ఈ రహస్యాన్ని అందించాయి. యుగ యుగాలుగా ఎన్నో రూపాలలో నమోదు చేయబడిన ఈ న్యాయ సూత్రాన్ని కొన్ని శతాబ్దాలకి చెందిన రచనలలో చూడవచ్చు. 3000 BCలో దాన్ని రాతి మీద చెక్కారు. కొంతమంది ఈ జ్ఞానాన్ని ఆకర్షించినప్పటికీ, అలా దాన్ని సంపాదించుకున్నప్పటికీ, ఎవరైనా వెతికి చేజెక్కించుకునేందుకు అది అందుబాటులోని ఎప్పుడూ ఉంది. ఈ సిద్ధాంతం కూడా కాలంతో పాటే ప్రారంభమైంది. అది ఎప్పుడూ ఉంది, ఉంటుంది. ఈ సిద్ధాంతమే విశ్వమంతటా క్రమబద్ధతని, మీ జీవితంలో ప్రతి క్షణాన్ని, మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని నిర్ణయిస్తుంది. మీరెవరు, ఎక్కడున్నారు అనేది ముఖ్యం కాదు. ఈ ఆకర్షణ అనే సిద్ధాంతం మీ జీవితంలోని మొత్తం అనుభవానికి ఒక రూపాన్నిస్తుంది. అతి శక్తివంతమైన సిద్ధాంతం మీ ఆలోచనల ద్వారా దాన్ని సాధిస్తుంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని కార్యరూపంలో పెట్టేది మీరే. మీరు మీ ఆలోచనల ద్వారా దాన్ని చేయగలుగుతున్నారు. 1912లో చార్ల్స్ హానెల్ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇలా వివరించాడు: ఇది సృష్టి తాలూకు సంపూర్ణ వ్యవస్థ ఆధారపడే అతి ముఖ్యమైన, అత్యంత అమోఘమైన సిద్ధాంతం. బాబ్ ప్రాక్టర్. తెలివైన వాళ్ళు ఎప్పుడో దీన్ని గ్రహించారు. మీరు ప్రాచీన బాబిలోనియా నాగరికత, సంస్కృతిలో కూడా దీన్ని చూడగలరు. వాళ్ళకి ఈ విషయం ముందే తెలుసు. అలా తెలిసిన వాళ్ళది ప్రత్యేకంగా ఎంచుకున్న ఒక చిన్న బృందం. ప్రాచీన బాబిలోనియన్లో సంస్కృతిలోని సమృద్ధిని చాలామంది చరిత్రకారులు పుస్తకాల్లో రాసి ఉంచారు. ప్రపంచంలో 7 అద్భుతాలుగా చెప్పుకుంటున్న వాటిలో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోనియాన్ని సృష్టించింది వాళ్ళే. విశ్వంలోని నియమాల్ని అర్థం చేసుకుని అమలు చేయడం ద్వారా చరిత్రలో అత్యధిక ధనవంతులుగా వాళ్ళు పేరు సంపాదించుకున్నారు. బాబ్ ప్రాక్టర్. ఈ లోకంలో ఉండే మొత్తం సంపాదనలో 96% డబ్బుని జనాభాలో 1% మాత్రమే ఎందుకు సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అలా జరగటం యాదృచ్ఛికమని మీరు అనుకుంటున్నారా? లేదు, అది అలా ఏర్పాటు చేయబడింది. ఆ 1% జనాభా ఒక విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు కూడా ఆ రహస్యం పరిచయం అవబోతుంది. తమ జీవితాల్లోకి డబ్బుని ఆకర్షించుకున్న వాళ్ళందరూ ఈ రహస్యాన్ని ఉపయోగించుకున్నారు. తెలుసో తెలియకో వాళ్ళు సమృద్ధి గురించి, ధనం గురించి ఆలోచిస్తారు. దీనికి వ్యతిరేకమైన ఆలోచనలు వేటిని వాళ్ళు తమ మనసులోకి రానివ్వరు. వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలన్నీ సంపద గురించే. వాళ్ళకి సంపద ఒకటే తెలుసు. వాళ్ళ మనసుల్లో ఇంకేమీ ఉండదు. వాళ్ళకి దాని గురించి అవగాహన ఉన్నా లేకపోయినా వాళ్ళకి సంపద గురించి ఉన్న ముఖ్యమైన ఆలోచనలే వాళ్ళ దగ్గరికి సంపదని తీసుకొచ్చాయి. ఆకర్షణ సిద్ధాంతం తాలూకా కార్యరూపం ఇది. ఈ రహస్యాన్ని, ఆకర్షణ సిద్ధాంతం తాలూకా కార్యరూపాన్ని తెలియజేసే ఒక మంచి ఉదాహరణ చూడండి. బోలెడంత ధనాన్ని సంపాదించి కొద్ది కాలంలో మొత్తాన్ని కోల్పోయి మళ్ళీ త్వరలోనే బోల్డంత ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు. వాళ్ళ విషయంలో జరిగిందేమిటి? వాళ్ళకి తెలుసో తెలియదో కానీ వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలు ధనం చుట్టూ తిరిగేవి. ఆ విధంగానే ముందు వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తమ మనసుల్లోకి ఆ ఆస్తినంతా పోగొట్టుకుంటానేమోననే భయాన్ని రానించారు. అవి అలా కొన్నాళ్ళకి వాళ్ళ మనసుల్లోని అతి ముఖ్యమైన ఆలోచనలుగా మారాయి. ధనం గురించిన ఆలోచనల నుంచి పోగొట్టుకోవటం వైపు త్రాసు మొగ్గు చూపింది. అందుకే ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఒకసారి అంతా పోగొట్టుకున్నాక ఇక పోగొట్టుకుంటుండమేమో అనే భయం మాయమైంది. మళ్ళీ త్రాసు ధనం సంపాదించడం కోసం గురించిన ఆలోచనల వైపు మొగ్గు చూపింది. ధనం మళ్ళీ వచ్చింది. మీ ఆలోచనలకి ఈ సిద్ధాంతం స్పందిస్తుంది. అవి ఎలాంటివైనా సరే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటే. జాన్ అసారఫ్ ఆకర్షణ సిద్ధాంతాన్ని గురించి ఆలోచించినప్పుడు నన్ను నేను ఒక అయస్కాంతంలాగా ఊహించుకోవటం నాకు అన్నింటికన్నా సులభమైన మార్గంగా తోస్తుంది. ఎందుకంటే అయస్కాంతం ఆకర్షిస్తుందని నాకు తెలుసు. మీరే ఈ విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన అయస్కాంతం. ఈ ప్రపంచంలో ఇక దేనికి లేని ఆకర్షణ శక్తి మీలో ఉంది.
ఆ అంతులేని అగాధమైన అయస్కాంత శక్తి మీ ఆలోచనలో బయటపడుతుంది. బాబ్ డయల్, రచయిత, ఆకర్షణ సిద్ధాంత నిపుణుడు. ప్రధానంగా ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని చెబుతుంది. కానీ మనం ఇక్కడ మాట్లాడేది ఆలోచనల స్థాయి నుంచి. ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైన పరస్పరం ఆకర్షించుకుంటాయని చెబుతుంది. అందుకని మీరు ఒక ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలన్నింటినీ మీరు ఆకర్షిస్తున్నారు. ఈ కింద చెప్పిన ఉదాహరణలు మీ జీవితంలో అనుభవంలోకి వచ్చి ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీకు నచ్చని ఒక విషయం గురించి ఆలోచించడం ప్రారంభించారా? దాని గురించి ఆలోచించిన కొద్దీ మీ బాధ ఎక్కువైందా? అలా ఎందుకు జరుగుతుందంటే, మీరు ఒకే విషయాన్ని గురించి చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నారంటే ఆకర్షణ సిద్ధాంతం వెంటనే అటువంటి మరిన్ని ఆలోచనల్ని మీ వైపుకి ఆకర్షిస్తుంది. ఒక్క నిమిషంలో అటువంటివే బోల్డన్ని బాధాకరమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ బాధ మరింత పెరిగి పరిస్థితి మరింత పాడవుతుంది. దాని గురించి ఆలోచించిన కొద్దీ మీరు మరింత బాధపడతారు. మీరు ఏదైనా ఒక పాట విన్నప్పుడు కూడా ఆ పాటకి సంబంధించిన ఆలోచనలు వంటివే మీ మనసులో తలెత్తి ఉండవచ్చు. ఆ తర్వాత ఆ పాట మిమ్మల్ని వదలటం లేదని తెలుసుకుని ఉంటారు. మీ మనసులో ఆ పాట మళ్ళీ మళ్ళీ మారుమోగుతూనే ఉండిపోయి ఉంటుంది. మీరు పాట వింటున్నప్పుడు ఆ విషయం గ్రహించకపోయినప్పటికీ మీ మనసు, మీ ధ్యాస పూర్తిగా దాని మీద లగ్నమై ఉండాలి. మీరు అలా చేస్తున్నప్పుడు అటువంటివే ఇతర ఆలోచనలు మీ మనసులోకి బలంగా ఆకర్షించబడి ఉంటాయి. ఆ పాటకి సంబంధించిన అదే రకం ఆలోచనలు. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం క్రియాశీలత నుండి ఆ పాట లాంటి ఆలోచనల్ని మళ్ళీ మళ్ళీ మోసుకొస్తుంది. జాన్ అసారఫ్, మనుషులుగా మన పని మనకి కావాలనుకున్న వాటి గురించి ఆలోచించటం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవటం, ఇక అక్కడి నుంచి ఈ విశ్వంలోని అతి గొప్ప సిద్ధాంతాల్లో ఒకదాన్ని ఆవాహన చేయటం, అదే ఆకర్షణ సిద్ధాంతం. మీరు ఏం ఆలోచిస్తారో దాదాపు అలాగే మీరు తయారవుతారు. కానీ మీరు తరచూ ఆలోచించే విషయాలనే మీ దగ్గరికి ఆకర్షించుకుంటారు. ప్రస్తుతం మీ జీవితం మీరు గతంలో ఆలోచించిన దానికి ప్రతిబింబం. అందులో గొప్ప విషయాలతో పాటు మీరు అంత గొప్ప విషయాలు కాననుకునేవి కూడా కలిసే ఉంటాయి. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో దాన్నే మీ దగ్గరికి ఆకర్షించుకుంటారు. కాబట్టి మీ జీవితంలో ప్రతి విషయం గురించి అన్నింటికన్నా ముఖ్యమైన మీ ఆలోచనలు ఏమిటో సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు అనుభవంలోకి వచ్చినవి అవే. ఇప్పటి వరకు ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఇక ఈ జ్ఞానంతో మీరు అన్నింటినీ మార్చేయవచ్చు. బాబ్ ప్రాక్టర్, మీరు మీ మనసులో దేన్నైనా చూడగలిగితే అప్పుడు అది మీ చేతిలోకి వస్తుంది. మీకు ఏం కావాలని దాని గురించి మీ మనసు ఆలోచించగలిగితే, దాన్నే అన్నింటికన్నా ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే దాన్ని మీరు మీ జీవితంలోకి తీసుకొస్తారు. మైక్ డూలీ, రచయిత, అంతర్జాతీయ వక్త. ఆ సూత్రాన్ని సులభంగా 3 మాటల్లో కుదించవచ్చు. ఆలోచనలే వస్తువులుగా రూపొందుతాయి. ఈ అతి శక్తివంతమైన సిద్ధాంతంలో మీ ఆలోచనలు మీ జీవితంలో వస్తువులుగా మారుతాయి. మీ ఆలోచనలు విషయాలుగా మారుతాయి. దీన్ని మీ మనసులో మళ్ళీ మళ్ళీ అనుకుంటూ మీ స్పృహలోకి ఇంకనివ్వండి. మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి. జాన్ అసారఫ్, ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుందనే సంగతి చాలామందికి తెలియదు. ఆలోచనని మనం కొలవచ్చు. అందుకని ఒకే ఆలోచనని మీరు మళ్ళీ మళ్ళీ విడవకుండా ఆలోచిస్తూ ఉంటే, ఆ కొత్త కారు మీ సొంతం అవ్వాలని మీరు కళ్ళకంటూ ఉంటే, మీకు అవసరమైన డబ్బుని చేజెక్కించుకోవాలని అనుకుంటూ ఉంటే, ఆ కంపెనీని అభివృద్ధి చేయాలనుకుంటూ ఉంటే, మీ మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవాలని అనుకుంటూ ఉంటే, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే, ఆ ప్రకంపనలను మీరు నిరంతరం వెలువరిస్తున్నారన్నమాట. డాక్టర్ జో విటాల్, ఆలోచనలు ఆ అయస్కాంత సంకేతాలని పంపిస్తున్నాయి. అవే సమానాంతర ఆలోచనల్ని మీ దగ్గరికి చేరుస్తున్నాయి. అతి ముఖ్యమైన ఆలోచన లేదా మానసిక వైఖరి ఒక అయస్కాంతం లాంటిది. మరి ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే, ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించబడతాయి అనేది. తత్ఫలితంగా మానసిక వైఖరి తన స్వభావానికి అనుగుణమైన పరిస్థితులనేది తప్పకుండా ఆకర్షిస్తుంది. చార్ల్స్ హానెల్, ఆలోచనలు అయస్కాంతాలాంటివే. ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీకు ఆలోచిస్తున్నప్పుడు అవి విశ్వమంతటా వ్యాపిస్తాయి. అదే ఆవృత్తి గల ఆ రకమైన విషయాల్ని అవి అయస్కాంతంలో ఆకర్షిస్తాయి. బయటికి పంపబడినవన్నీ మూలం దగ్గరికి వెనక్కి వస్తాయి. ఆ మూలమే మీరు.
ఈ విషయాన్ని ఇలా అనుకుని చూడండి. టెలివిజన్ స్టేషన్లోని ట్రాన్స్మిషన్ టవర్ ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా ప్రయాణం చేస్తుందని మనకు తెలుసు. అదే మీ టెలివిజన్ తెర మీద బొమ్మ రూపంలో కనబడుతుంది. మనలో చాలామందికి అది ఎలా పనిచేస్తుందో నిజంగా తెలియదు. కానీ ప్రతి ఛానల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉందని మనకు తెలుసు. ఆ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసినప్పుడే మనం ఆ కార్యక్రమాన్ని టీవీ తెర మీద చూడగలుగుతాం. ఛానల్ని ఎంచుకోవటం ద్వారా మనం ఫ్రీక్వెన్సీని ఎంచుకుంటాం. అప్పుడు ఆ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమం మనకు వస్తుంది. మనం టెలివిజన్లో వేరే కార్యక్రమం చూడాలనుకుంటే ఛానల్ మార్చి కొత్త ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకుంటాం. మీరు ఒక మానవ ట్రాన్స్మిషన్ టవర్. ఈ భూమి మీద సృష్టించబడిన అన్ని టీవీ టవర్ల కన్నా మీరు ఎక్కువ శక్తివంతులు. ఈ విశ్వంలోనే మీరే అన్నింటికన్నా శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్. మీ ట్రాన్స్మిషన్ ప్రసారం చేసే మీ జీవితాన్ని సృష్టిస్తే అది ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మీరు ప్రసారం చేసే ఫ్రీక్వెన్సీ నగరాలని, దేశాలని, ప్రపంచాన్ని దాటి వెళ్తుంది. అది విశ్వమంతటా ప్రతిధ్వనిస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీని మీ ఆలోచనలతో ప్రసారం చేస్తుంటారు. మీ ఆలోచనల ద్వారా ప్రసారం చేసి మీరు అందుకునే చిత్రాలు మీ డ్రాయింగ్ రూమ్లోని టెలివిజన్ తెర మీద కనబడేవి కాదు. అవి మీ జీవితం తాలూకు చిత్రాలు. మీ ఆలోచనలే ఫ్రీక్వెన్సీని సృష్టిస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన సమానమైన విషయాల్ని ఆకర్షించి వాటినే మీ జీవితంలో తాలూకు చిత్రాలుగా వెనక్కి ప్రసారం చేస్తాయి. మీరు మీ జీవితంలో దేన్నైనా మార్చుకోవాలనుకుంటే ఛానల్ మార్చండి. మీ ఆలోచనలో మార్పు తెచ్చుకుని ఫ్రీక్వెన్సీని మార్చండి. మానసిక శక్తుల ప్రకంపనలే అస్తిత్వంలో అన్నింటికన్నా అతి సున్నితమైనవి, ఆ కారణంగా అతి శక్తివంతమైనవి. చార్ల్స్ హానెల్. ఇప్పుడు బాబ్ ప్రాక్టర్ అంటారు, మిమ్మల్ని మీరు సమృద్ధిగా జీవిస్తూ ఉన్నట్టు ఊహించుకోండి. సమృద్ధిని మీరు ఆకర్షించగలుగుతారు. అలా ప్రతిసారి ప్రతి వ్యక్తికి జరుగుతుంది. మీరు సమృద్ధిగా జీవిస్తున్నారని ఊహించుకున్నట్టయితే మీరు ఆకర్షణ శక్తి సిద్ధాంతం ద్వారా మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా నిశ్చయించుకున్నట్టే. అప్పుడు ఒక ప్రశ్న మనసులో తలెత్తక మానదు. అందరూ తాము కలలకనే జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారు? చెడుకి బదులు మంచిని ఆకర్షించండి. జాన్ అసారఫ్. సమస్య ఇక్కడే ఉంది. చాలామంది తమకి అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత అదే మాటి మాటికి తమ దగ్గరికి వస్తుందేమిటని ఆశ్చర్యపోతున్నారు. జనానికి తమకు కావాల్సిన దొరకపోవటానికి ఒకటే కారణం. వాళ్ళకి కావాల్సిన దాని గురించి కన్నా అక్కర్లేని దాని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనల్ని వినండి, అలాగే మీరు అంటున్న మాటల్ని వినండి. ఈ సిద్ధాంతం సంపూర్ణమైనది. ఇందులో దోషాలు లేవు. మనుష్య జాతి ఎంతవరకు ఎన్నడూ చూడని ప్లేగు కన్నా భయంకరమైన ఒక మహమ్మారి శతాబ్దాల నుంచి రగులుతోంది. దాని పేరే అక్కర్లేదు అనే మహమ్మారి. తమకి అక్కర్లేని దాన్ని గురించే ప్రధానంగా ఆలోచించటం, మాట్లాడటం, చర్యలు తీసుకోవటం, కేంద్రీకరించడం ద్వారా జనం ఈ మహమ్మారి సమసిపోకుండా చూస్తున్నారు. కానీ ఈ తరం చరిత్రని మార్చబోతుంది. ఎందుకంటే ఈ మహమ్మారిని గురించి మనని విముక్తుల్ని చేసే జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం. అది మీతోనే ప్రారంభమవుతుంది. మీరు ఈ కొత్త ఆలోచన ఉద్యమానికి మీకు కావలసిన దాని గురించి ఆలోచించండి, మాట్లాడి మార్గదర్శి అవ్వగలరు. బాబ్ డయల్. మీరు ఒక విషయాన్ని మంచి అనుకుంటారా, చెడు అనుకుంటారా, అది మీకు కావాలా అక్కర్లేదా అనే దాన్ని ఆకర్షణ సిద్ధాంతం పట్టించుకోదు. అది మీ ఆలోచనలకి ప్రతిస్పందిస్తోంది. అందుకని మీరు ఒక కొండంత అప్పు గురించి ఆలోచిస్తున్నా, దాని గురించి బాధపడుతున్నా, ఆ సంకేతాన్నే మీరు ఈ విశ్వంలోకి ప్రసారం చేస్తున్నారు. నాకింత అప్పు ఉండటం వల్ల నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని మీకు మీరు ధృవీకరించుకుంటున్నారు. ఇక అదే మీకు ఎక్కువగా లభించబోతుంది. ఆకర్షణ సిద్ధాంతం ఒక ప్రాకృతిక నియమం. అది వ్యక్తిగతమైనది కాదు. అది మంచి చెడులని విడదీసి చూడదు. అది మీ ఆలోచనలు గ్రహించి వాటినే మీ జీవితానుభవంగా మీ దగ్గరికి వెనక్కి పంపుతుంది. ఆకర్షణ సిద్ధాంతం కేవలం మీరు దేని గురించి ఆలోచిస్తే దాన్ని మీకు అందిస్తుంది. లీసా నికోల్స్. రచయిత, వ్యక్తిగత అధికారాన్ని సమకూర్చే న్యాయవాది. ఆకర్షణ సిద్ధాంతం నిజానికి చాలా అనుకోగలది. మీరు మీకు కావాలనుకుంటున్న వాటి గురించి ఆలోచించినప్పుడు, మీ పూర్తి దృష్టిని వాటి మీదే కేంద్రీకరించినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం సరిగ్గా మీకు కావలసిన దాన్నే ప్రతిసారి ఇస్తుంది. మీకు అక్కర్లేని ఒక విషయం మీద మీరు దృష్టి కేంద్రీకరిస్తే, నాకు ఆలస్యంగా అక్కడికి చేరాలని లేదు, నాకు ఆలస్యంగా అక్కడికి చేరాలని లేదు, ఆకర్షణ సిద్ధాంతం మీకు అది అక్కర్లేదనే విషయాన్ని విందు.
మీరు ఆలోచించిన దాన్ని వ్యక్తం చేస్తుంది. అందుకని మళ్ళీ మళ్ళీ అదే మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతానికి మంచి చెడుల పట్ల పక్షపాతం లేదు. మీరు ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తే అది ఏదైనా సరే మీరు దానికి ఒక అస్తిత్వాన్ని ప్రసాదిస్తున్నారనే అర్థం. మీరు మీకు కావాల్సిన దాని మీద మీ ఆలోచనని కేంద్రీకరించి దాన్ని అలాగే ఉంచగలిగితే మీరు ఈ విశ్వంలోని అతిపెద్ద శక్తి సాయంతో ఆ క్షణాన మీకు కావాల్సిన దాన్ని హాజరు కమ్మని అడుగుతున్నారనే అర్థం. ఆకర్షణ సిద్ధాంతం వద్దు, కాదు, లేదు లాంటి వ్యతిరేకతని సూచించే పదాలని వేటిని లెక్కలోకి తీసుకోదు. మీరు వ్యతిరేకతని సూచించే మాటలు మాట్లాడేటప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఈ కింద చెప్పిన వాటిని గ్రహిస్తుంది. ఈ బట్టల మీద ఏమీ పోసుకోకుండా ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ బట్టల మీద ఏమైనా పోసుకోవాలని ఉంది, మరిన్నింటిని పోసుకోవాలని ఉంది. నాకు పనికిమాలిన హెయిర్ కట్ చేయించుకోవాలని లేదు, నాకు పనికిమాలిన హెయిర్ కట్లే కావాలి. నాకు ఆలస్యం చెయ్యాలని లేదు, నాకు ఆలస్యం చెయ్యాలని ఉంది. ఆ వ్యక్తి నాతో కటువుగా ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యక్తి ఇంకా మిగిలిన వాళ్ళు నాతో కటువుగా ప్రయత్నించాలని ఉంది. నాకు ఆ రెస్టారెంట్ వాళ్ళు మన టేబుల్ని మరొకరికి ఇవ్వటం ఇష్టం లేదు, నాకు మన బల్లలన్నీ ఆ రెస్టారెంట్ వాళ్ళు మరొకరికి ఇచ్చేయాలని ఉంది. నాకు ఈ చెప్పులు కరవడం నచ్చదు, చెప్పులు కరవటమే నాకు కావాల్సింది. నేను ఈ మొత్తం పనిని చేయలేను, నేను చెయ్యగలిగిన దానికన్నా ఎక్కువ పని నాకు కావాలి. నాకు ఫ్లూ జ్వరం రాకూడదు, నాకు ఫ్లూయే కాక మిగతా రోగాలు కూడా రావాలి. నాతో అలా మాట్లాడద్దు. నువ్వే కాక ఇంకా అందరూ నాతో అలాగే మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఆకర్షణ సిద్ధాంతం అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు ఇవ్వటం అంతే. బాబ్ ప్రాక్టర్. మీకు అది అర్థం అయినా కాకపోయినా, మీరు దాన్ని నమ్మినా నమ్మకపోయినా ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతం ఒక సృష్టి నియమం. క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఈ విశ్వమంతా ఒక ఆలోచన నుంచే వెలువడిందని అంటారు. మీరు మీ ఆలోచనల ద్వారాను ఆకర్షణ సిద్ధాంతంలోనూ మీ జీవితాన్ని సృష్టించుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆ పనే చేస్తారు. మీకు దాన్ని గురించి తెలిసినంత మాత్రాన అది పనిచేయదు. చరిత్ర మొదలైనప్పటి నుంచి అది మీ జీవితంలో లాగే ప్రతి ఒక్కరి జీవితంలోనూ పనిచేస్తూనే ఉంది. ఈ గొప్ప సిద్ధాంతం గురించి మీకు అవగాహన కలిగినప్పుడు మీరు ఎంత నమ్మశక్యం కానంత శక్తివంతులు మీకు తెలుస్తుంది. మీరు మీ జీవితానికి ఆలోచన ద్వారా అస్తిత్వాన్ని ఇవ్వగలుగుతున్నారు. లీసా నికోల్స్. మీరు ఎంత ఆలోచిస్తే అది అంతగా పనిచేస్తుంది. మీ ఆలోచనల ప్రవాహం కొనసాగినప్పుడల్లా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు గతాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు వర్తమానం లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. మీరు పాజ్ బటన్ని కానీ స్టాప్ బటన్ని కానీ నొక్కక్కర్లేదు. మీ ఆలోచనలాగే అది కూడా నిరంతరం క్రియాశీలంగా ఉంటుంది. మనం గమనించకపోయినా దాదాపు ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం. మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పేది వింటున్నా మీరు ఆలోచిస్తుంటారు. మీరు వార్తాపత్రిక చదువుతున్నా, టెలివిజన్ చూస్తున్నా మీరు ఆలోచిస్తుంటారు. మీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేటప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచించేటప్పుడు మీరు ఆలోచిస్తున్నట్టే లెక్క. మీరు వాహనం నడుపుతున్నప్పుడు ఆలోచిస్తుంటారు. పొద్దున్నే తయారవుతున్నప్పుడు ఆలోచిస్తుంటారు. మనలో చాలామందికి ఏ ఆలోచన లేకుండా ఉండేది నిద్రపోతున్నప్పుడు మాత్రమే. కానీ మనం నిద్రలోకి జారిపోయే ముందు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆకర్షణ సిద్ధాంతం ప్రభావం ఉండనే ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మంచిగా ఉండేటట్టు చూసుకోండి. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. సృష్టి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిన ప్రతిసారి లేదా దీర్ఘకాలం పాటు ఒకే ఆలోచన కొనసాగిన వాళ్ళు సృష్టించే ప్రక్రియలో ఉన్నారని అర్థం. ఆ ఆలోచనలోంచి ఏదో ఒకటి బయటపడుతుంది. మీరు ఇప్పుడు ఆలోచించేది మీ భావి జీవితాన్ని సృష్టిస్తుంది. మీరు మీ జీవితాన్ని ఆలోచనలతో సృష్టించుకుంటారు. మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు సృష్టిస్తూనే ఉంటారు. మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారో, దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా రూపొందుతుంది. అన్ని ప్రకృతి నియమాల్లాగే ఈ సిద్ధాంతంలో కూడా పరిపూర్ణత ఉంది. మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటారు. మీరు చేసే పనులకు సరిపోయే ఫలితాలే దొరుకుతాయి. మీ ఆలోచనలు విత్తనాలు. మీకు దక్కే పంట మీరు నాటే విత్తనాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఫిర్యాదులు చేస్తుంటే ఆకర్షణ సిద్ధాంతం బలంగా మీ జీవితంలోకి మరికొన్ని అసంతృప్తికరమైన పరిస్థితులను మోసుకొస్తుంది.
ఇంకొకరు చేసే ఫిర్యాదుని వింటూ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే, వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తే, వాళ్ళు చెప్పే విషయాలతో ఏకీభవిస్తే, ఆ క్షణంలో మీరు అసంతృప్తి పడగల మరిన్ని పరిస్థితులను మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టే. ఈ సిద్ధాంతం మీరు మీ ఆలోచనలను దేని మీద కేంద్రీకరిస్తున్నారో వాటినే ప్రతిఫలించి మీ దగ్గరికి చేరుస్తుంది. ఈ బలమైన జ్ఞానంతో మీ జీవితంలోని ప్రతి పరిస్థితిని, సంఘటనని మీ ఆలోచనల ద్వారా మీరు పూర్తిగా మార్చివేయవచ్చు. బిల్ హ్యారిస్ అంటారు, అతను గురువు, సెంటర్ పాయింట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు. రాబర్ట్ అని నా దగ్గర చదువుకునే విద్యార్థి ఒకడు ఉండేవాడు. అతను నేను కంప్యూటర్ ద్వారా నేర్పించే కోర్సులో చేరాడు. దానిలో భాగంగా అతను నాతో ఈమెయిల్ ద్వారా సంపర్కం పెట్టుకోవచ్చు. రాబర్ట్ హోమోసెక్షువల్. అతను తన జీవితంలోని భయంకరమైన వాస్తవాలన్నింటినీ ఈమెయిల్స్లో నాకు వివరంగా రాశాడు. అతను ఉద్యోగం చేసే చోట తోటి పనివాళ్ళు కలిసి అతని మీద దాడి చేశారు. వాళ్ళు అతనితో చాలా నీచంగా ప్రవర్తించడం అతనికి చాలా ఒత్తిడిని కలిగించింది. అతను వీధిలో నడుస్తుంటే హోమోఫోబిక్ మగవాళ్ళు అతన్ని ఏదో విధంగా అవమానించడానికి అతన్ని చుట్టుముట్టేవాళ్ళు. అతను స్టాండప్ హాస్యుడిగా అవ్వాలనుకునేవాడు. అతను హాస్యం అభినయిస్తుంటే అతను హోమోసెక్సువల్ అవ్వటం చేత అందరూ అతన్ని ఏడిపించేవాళ్ళు. అతని జీవితం దుఃఖభారంతో కష్టంగా తయారైంది. అతని మీద జరిగే దాడులన్నింటికీ కేంద్రం అతను హోమోసెక్సువల్ అవటమే. తనకి ఏదైతే అక్కర్లేదో దాని మీదే అతను దృష్టి కేంద్రీకరిస్తున్నాడని నేను అతనికి చెప్పటం మొదలుపెట్టాను. అతను నాకు పంపిన ఈమెయిల్ కేసి అతని దృష్టిని మళ్లించి, దాన్ని మళ్ళీ ఒకసారి చదువు, నీకు అక్కర్లేదని నాకు చెబుతున్న వాటన్నింటినీ ఒకసారి చూడు, నువ్వు దాని గురించి చాలా భావోద్రేకంలో ఉన్నావని నేను చెప్పగలను. నువ్వు ఏ విషయం మీదైతే అంత భావోద్రేకంతో దృష్టిని కేంద్రీకరిస్తే అది మరింత త్వరగా నీ జీవితంలో సంభవిస్తుంది. ఆ తర్వాత తనకు కావాల్సినది ఏదైతే ఉందో దాని మీద దృష్టిని కేంద్రీకరించడం అనే దాన్ని అతను అవలంబిస్తూ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ తర్వాతి 6-7 వారాల్లో జరిగిన దాన్ని ఒక అద్భుతమనే అనాలి. అతని ఆఫీసుల్లో అతన్ని పీడించిన వాళ్ళందరూ కొందరికి బదిలీ అయి మరో విభాగానికి వెళ్ళిపోయారు. కొందరు ఆ కంపెనీని వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు అతని జోలికి రావటం మానేశారు. అతనికి తన ఉద్యోగం అంటే బాగా ఇష్టం ఏర్పడసాగింది. అతను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎవరు అడ్డగించి ఇబ్బంది పెట్టలేదు. అసలు వాళ్ళు అక్కడ కనిపించలేదు. అతను తన స్టాండప్ హాస్యం కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారే తప్ప ఎవరూ అతన్ని వెక్కిరించలేదు. తనకి అక్కర్లేని విషయాల మీద, తనకి భయం కలిగించే విషయాల మీద, తను తప్పించుకు తిరగాలనుకున్న విషయాల మీద దృష్టిని కేంద్రీకరించడం మానేసి తనకి కావలసిన వాటి మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టగానే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. తన ఆలోచనల్ని మార్చుకుంటున్నందువల్లే రాబర్ట్ జీవితం మారింది. అతను విశ్వంలోకి ఇంకో రకమైన ఫ్రీక్వెన్సీని పంపించాడు. అప్పుడు ఆ కొత్త ఫ్రీక్వెన్సీకి సంబంధించిన చిత్రాలను విశ్వం అందించక తప్పదు. పరిస్థితి ఎంత విషమంగా అనిపించినా సరే రాబర్ట్ మనసులోని కొత్త ఆలోచనలు కొత్త ఫ్రీక్వెన్సీని సంతరించుకోవడంతో అతని జీవితంలోని చిత్రాలు పూర్తిగా మారిపోయాయి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా, మీ జీవితంలో ఎంతవరకు ఏం జరిగినా మీరు ప్రయత్నించి మీ ఆలోచనలను ఎంచుకోవచ్చు. ఆ విధంగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. పూర్తి నిరాశతో కూడుకున్న పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. మీ జీవితంలోని ఒక్కొక్క పరిస్థితిని మార్చుకోవటం సాధ్యపడుతుంది.